చాలామంది మొఖానికి చాలా ఏమండి పొక్కులకు ఒకటి, ఏమండి మచ్చలకు ఒకటి, పుట్టు మచ్చలకు ఒకటి, మొత్తం ఇవన్నీ ఏమండి రాసుకుని 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 చివరికి ఎవరో గుర్తుపట్టలేనట్టుగా కొంతమంది మారిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూపం మారిపోతుంది. ఈరోజు కొంతమంది రూపమే మారిపోతుంది. నేను అని పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి కొంతమందికి వస్తుంది. దేనికోసం అని అంటే ఈరోజు అందంగా ఉండాలని, పిల్లల సౌందర్యంగా కనబడాలని ఈరోజు మార్కెట్లో ఏవైతే దొరుకుతున్నాయో మొత్తం అవన్నీ ఏమండి హిమాలయో లేకపోతే ఇంకోటో 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 అన్నీ కొనేసుకోవడం. కొంతమంది జీతం ఇట్లకే, కొంతమంది యొక్క పని చేసుకుని కష్టపడినటువంటి వచ్చినటువంటి జీతం అంతా కూడా వీటికే వృధా పోస్తూ ఉంటారు, దారపోస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు కోరుతున్నది ఏది అని అంటే బాహ్య సంబంధమైనటువంటి అందం కాదు మనకు కావాల్సింది, పిల్లల ఆత్మ సంబంధమైన సౌందర్యం మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాకే చెప్పాను, దేవుడు పై రూపాన్ని చెప్పాలి చూడు కదా. బైబిల్ ఏం చెప్తుంది? అందం మోసకరం అన్నీ తెలుసు నీకు. నేను నా నోట్లో మాట నోట్లో ఉందో లేదో ఆ మిగిలిన ముక్క చెప్పేస్తున్నావు. చెప్తే ఒకదంట, చెప్పకపోతే అనుకుంటున్నావు కదా నువ్వు ముందే అనుకుంటావు. గమనించాలి పిల్లరా, దేవుడు ఏ అందాన్ని కోరుతున్నాడైనా అంత రంగములో మనము ఎలా ఉండాలంటే ఆత్మీయ విషయంలో అందంగా మనం ఉండాలి. పిల్లరా, ఆత్మ సంబంధమైన సౌందర్యం మనకు ఉండాలి. అంటే ఈరోజు పిల్లరా, ఆత్మ సంబంధమైన సౌందర్యం అంటే ఏంటి? ఇందాక పిల్లరా మనం విన్నట్లుగా పరిశుద్ధంగా జీవించడం. పరిశుద్ధత అనేది మన జీవితాలకు ఒక అందము అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసే అనుభవం నీకు అందంగా మారిపోవాలి. అదేవిధంగా వాక్యము చదివేటువంటి ఆ అనుభవం నీకు అందంగా మారిపోవాలి. పిల్లరా, సమయం వస్తే, అవకాశం పిల్లరా దేవుడిస్తే ఆయన నామ మహిమార్థమై పాడి ప్రభును స్తుతించే విషయంలో మనం అందమైన వారము అయిపోవాలి. పిల్లరా, దేవుడు చేసిన కార్యాల్ని సాక్ష్య రూపంలో చెప్పే విషయంలో మనము సౌందర్యవంతులుగా మనము మారిపోవాలి. అవకాశం వస్తే దేవుని కొరకు వాడబడే విషయంలో, దేవుని కొరకు కష్టపడే విషయంలో, దేవుని కొరకు పనిచేసే విషయంలో మనం అందమైన వారిగా మారిపోవాలి. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నేను చెప్పిన అందాల్లో ఎన్ని అందాలు మనం కలిగి ఉన్నాం. ఈరోజు పిల్లరా చాలామంది వీటికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. వీటిని పిల్లరా కలిగి ఉండాలన్న ఆశ ఉండట్లేదు. పిల్లరా ఏవో లోక మనుషులకు అందంగా కనబడేటందుకు సమయం, ధనం అంతా కూడా వృధా చేస్తూ ఈరోజు పిల్లరా చివరికి పందికొక్కుల్లాగా తయారైపోతున్నారు. ముఖాలని ఆ రకంగా చేసుకుంటున్నారు. పిల్లరా, దేవుడు పైరూపాన్ని చూసేటువంటి దేవుడు కాదు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. ఈరోజు ఆత్మీయ సౌందర్యాన్ని మనం కలిగి ఉండటం మనకు అది ఆశీర్వాదకరం, దీవెనకరం.